సమాజ స్థాపన అనేది మన సనాతన ధర్మాచరణతోటే సాధ్యం అని అంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రత్యేకంగా మ్, హిందువులకి సంబంధించి హిందూ మతము అనేటువంటి పేరు లేదు. సనాతన ధర్మము అంటారు. అది ఈ మతానికి ఉన్నటువంటి ప్రత్యేకం ఉంది. దీన్ని మతం అని పేరు పెట్టి ఎవ్వరూ పిలవరు. సనాతనం, సనాతనము అంటే ఏషస్ సనాతనో ధర్మ రామాయణం చెప్తుంది. ఏషస్ సనాతన, సనాతనము అని అంటే దీనికి ఆది లేదు అంతము లేదు. ఎప్పటి నుంచో ఉంది ఈ ధర్మం. ఇది ఎప్పటి నుంచో ఎవరు చెప్పలేరు. ఇదిగో ఫలానా కాలం నుంచి ఉన్నదని ఎవరూ చెప్పలేరు. అంతగా అన్ని లక్షల ఏళ్ల నుంచి ఈ లోకంలో పాతుకుపోయి ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో అది హిందూ ధర్మం. ఇది సనాతన ధర్మం. నువ్వు అర్థం చేసుకుంటే, అందులో చెప్పినటువంటి ప్రతి వాక్యం గనక నువ్వు బాగా చదివితే, పెద్దల ద్వారా తెలుసుకుంటే నీ మనస్సులో సమసమాజ భావన ఏర్పడుతుంది. సమసమాజం అంటే ఏంటంటే అందరూ సమానంగా ఉండటం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు. ఇదే కదండి ఈరోజు మనం సామ్యవాదం ఇలాంటి సిద్ధాంతాలన్నీ చెప్తున్నాం. దీన్ని సంబంధించి మన సమాజం ఏర్పడటానికి మన సనాతన ధర్మంలో సంగచ్చధ్వం సంవదధ్వం ఇలాంటి మంత్రాలు చెప్పింది. సంగచ్చధ్వం అంటే కలిసి నడుద్దాం. ఎంత చక్కటి పదం అమ్మ. కలిసి నడుద్దాం అంటే నువ్వు ఒక్కడి వెళ్ళకు, నేను ఒక్కడిని వెళ్ళను. ఏ బాట అయినా ఒక మంచి బాట ఉందనుకోండి, నలుగురం కలుపుకుంటూ నలుగురం అదే బాట వెంబడి వెళ్దాం. సంవదధ్వం, నలుగురం కలిసి ఒకటే మాట అందాం. నేనొక మాట, నువ్వొక మాట, ఆ తాడు ఇటులాగా ఈ తాడు ఇటులాగా అని వ్యవహారాన్ని మనం పీటముడికిం చేసుకోవద్దు. వ్యవహారాన్ని మనం ఎక్కడికక్కడ సమపెట్టుకొని చక్కగా వాటిని మన కార్యక్రమంలో ముందుకు వెళ్ళేటట్లుగా మనం ఉండాలి. అంతేగాని నీదొక మాట నాదొక మాట వద్దు. సంవదధ్వం సహ వీర్యం కరవావహై, మనకున్నటువంటి శక్తి ఏదో అది నలుగురం పంచుకుందాం. ఎంత చక్కటి మాటమ్మా. నా శక్తి కేవలం నా ఇంటికే నేను పరిమితం చేసుకోవటంలా, నలుగురికి నా శక్తిని పంచిపెడతాను. నువ్వు కూడా నలుగురికి పంచిపెట్టు. వరదలు వస్తున్నాయి, నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. ఆ వరదుడు అప్పుడు సంతోషిస్తాడు. వరద వరద, వరములు ఇచ్చేటువంటి వాడు వరదుడు. కాబట్టి ఇట్లాంటి లోకంలో ఏదైనా కష్టాలు వస్తున్నాయి, నీ వంతు సహాయం ఏం చేస్తున్నావు? నీ దగ్గర డబ్బు లేదా, కాయకం ఉంది కదా, నీ శరీరం ఉంది కదా, శరీరంతో ఏం కష్టం చేస్తున్నావు? వాడు ఎవరన్నా ఆపదలో ఉన్నవాడికి చిన్న సాయం చేయి. కాబట్టి సంగచ్చధ్వం సంవదధ్వం సహవీర్యం కరవావహై సహనౌ భునక్తు. ఎంత సమసమాజ సిద్ధాంతాలమ్మా. నేను చక్కగా ఒక 5-6 పదార్థాలు, భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు, వీటితో కూడినటువంటి ఆహారం నేను ఒక్కడనే తింటూ నీకే చింతకాయ తొక్కు అక్కడ పడేసేసి నిన్ను పక్కన గదిలో కూర్చోమని తినమల్లా. సహనౌ భునక్తు, ఉన్నదేదో అందరం కలిసి తిందాం, సమానంగా పంచుకొని తిందాం. ఇంతకంటే సమసమాజం ఏముందమ్మా? ఇట్లాంటి సమసమాజ ప్రబోధకాలైనటువంటి మంత్రాలు అనేకం మన ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ ఉన్నాయి. వాటిని వేదం చదువుకునేటువంటి వాళ్ళు శాంతి పాఠంలో కూడా ప్రతిరోజు చదువుతూ ఉంటారు. వాటి లోపల ఉండే అర్థం కూడా మనం తెలుసుకుంటూ అందరం కూడా ఏది ఉన్నా సరే నలుగురం ఒక్కడే, ఏకస్వాదు నభుంజీత, ఒక్కడే రుచిగల పదార్థాన్ని తినకూడదు మహాభారతం చెప్పింది. వేదముల యొక్క సారం మహాభారతం. ఆ మహాభారతం ఏం చెప్తుందంటే ఒక్కడివే రుచిగల పదార్థం తినకూడదు అంది. ఏదన్నా దొరికితే నలుగురితో నువ్వు పంచుకోలేకపోయిన పక్కన ఉన్నవాడికి కొంచెం పెట్టు, మిగతాది నువ్వే తినేసి, తప్పేమి లేదు. కానీ ఒక్కడివి తినద్దు అంటుంది. ఇట్లా ఎప్పుడూ కూడా ఒక్కడు అనలేదు, మనము అంది మన సనాతన ధర్మం. అందుకే దీని ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది. ఎప్పుడు ప్రతివాడిలోనూ ఈ మంత్రాల్లో ఉన్న అర్థాలు తెలియాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి అనేటువంటి భావన అందరిలోనూ పెంపొందించి ఆ సనాతన ధర్మ ప్రవర్తకుడు మనందరిలోనూ శాంతి సౌభాగ్యాలు వెల్లివిరిసేటట్టు చేయుగాక.